దీని వెనక మనకు కనబడేది ఎవరంటే ఆ చంపేసిన మనుషుల్నే మనం చూస్తాం. కానీ ఆ మనుషుల వెనకున్న ఒక భయంకరమైన శక్తి ఉంది. దాని గురించి మనం తెలుసుకోవాలి. దాని గురించి ఎవ్వరూ ఆలోచించట్లేదు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, క్రైస్తవ లోకానికి బోధకులు కూడా ఆలోచించడం లేదు, సేవకులు పాస్టర్లు కూడా ఆలోచించడం లేదు. దానికి మూలం ఏంటో కూడా, ఎందుకు ఆలోచించడం లేదో కూడా చెప్తాను. దానికి కూడా ఆన్సర్ ఉంది బైబిల్లో. ఆ దుష్ట శక్తి మరి ఏదో కాదు, దానికి అపవాదని, సాతానని, ఏమండి రకరకాల పేర్లు, ఆది ఘట సర్పమని, ఆది మహాఘట సర్పమని, రకరకాల పేర్లతో మనం దయ్యం అని పిలుస్తూ ఉన్నాం. అది కనిపించని మహాశక్తి మనుషులను రేపి ఎదుటి మనిషిని చంపేలా చేస్తుంది. దానికి ఒక రంగు పులిమేశారు, దాని పేరే మతం. అంటే మతం పేరిట అపవాది ఏం చేస్తుందంటే మారణ హోమాన్ని సృష్టిస్తుంది, రక్తపాతాన్ని సృష్టిస్తుంది. ఇది ఎవరు పసిగట్టలేకపోతూ ఉన్నారు ప్రియులారా? ఈ రాత్రి మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు మనకు ఒక ప్రశ్న తలెత్తాలి. అదేంటంటే, నిన్న మొన్నటి వరకు కూడా నార్త్ ఈస్ట్లో అల్లర్లు జరిగినాయి. మీ అందరికీ తెలుసు మణిపూర్ గురించి. భయంకరమైన క్షోభ, ఎన్నో సంఘాలు, వేల సంఘాలు శిథిలం చేశారు. పాస్టర్లని, సేవకుల్ని, క్రైస్తవుల్ని ఓచకోత కోసారు. మరి ఎంత జరుగుతుందంటే దీని వెనక ఎవరో బలమైన శక్తి ఉండాల. ఆ తర్వాత ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రతి చిన్నదానికి చీమ చిటిక్కమంటే మీడియా వాళ్ళు వచ్చి చీమ ఎందుకు చిటిక్కమన్నది, అది దగ్గిందా పిత్తిందా అని చెప్పి వీళ్ళు జాతీయ స్థాయిలో ఒక గళం, క్రైస్తవ్యం తరపున గళమెత్తి మాట్లాడుతూ ఎన్నెన్నో డిబేట్లు చేసి సమసమాజ సంరక్షణ కోసం, ఉద్ధరణ కోసం పాటుపడుతున్న ఒక యోధుణ్ణి అతి కిరాతకంగా చంపేసి రోడ్డున పడేసి వెళ్ళిపోతే లోకమంతా కోడికొస్తున్న మెయిన్ మీడియా ఏదైతే ఉందో ముందుకు రావట్లేదు. దీని వెనక చాలా అనుమానాలు వస్తున్నాయి. పంది ఏదన్నా చెట్టు చుట్టూరు తిరిగిందంటే అక్కడొచ్చి ఉంటాయి మీడియాలు. మనిషి చచ్చిపోయి ఇంత కిరాతకంగా చంపబడ్డాడని కేకలు రంకెలు వేస్తున్నా కూడా పట్టించుకొని లోకంలో ఉన్నామంటే ఎటుపోతుంది మానవ సమాజం? అసలు మానవత్వం అనేది మనుషుల్లో ఉందా అనిపిస్తూ ఉంటుంది. మానవత్వం లేదు అని అంటే కారణం ఏంటంటే, అయితే అది దుష్టత్వమే. మానవత్వానికి బదులు ఏది ఏలుబడి చేస్తుంది? దుష్టత్వమే. ఎందుకు ఇలాగైపోయిందంటే మనుషుడు దుష్టుడిగా మారిపోయాడు. మనుషుడు దుష్టుడిగా, భ్రష్టుడిగా ఎందుకు మారిపోయాడంటే భ్రష్టత్వానికి, దుష్టత్వానికి తావునిచ్చాడు తన హృదయంలో. మరి ఈ భ్రష్టత్వమో, ఈ దుష్టత్వమో, సాతాను, అపవాది అని మనం ఏదైతే పిలుస్తున్నామో ఆ శక్తికి అంతం లేదా? దాన్ని అరికట్టే శక్తి ఎవరికి లేదా? దాని ఆగడాలు ఆపడానికి ఎవరు సరిపోరా? ఇన్ని జరుగుతున్న ఈ లోకంలో దేవుడు ఎందుకు చూస్తా ఊరుకున్నాడు? ఇన్ని ప్రశ్నలు మనకు వస్తూ ఉంటాయి. నేను ముందు ఉపోద్ఘాతం కొన్ని మాటలు చెప్తా. ప్రతిదానికి ఆయుష్ ఉంది. ఎవరైనా సబ్జెక్ట్ చూసారా? టాపిక్ నేను మీకు పోస్ట్ చేశాను కదా వాట్సాప్లో. అపవాది ఆయుష్కి అంతం లేదా? ఈ దుష్టుని చర్యలు ఆగేది ఎప్పుడు? అంటే ఈ చర్యలన్నీ ఇప్పుడు లోకంలో జరుగుతున్న ఈ మారణకాండ వెనకాల ఎవరున్నారు? అపవాది అనేవాడున్నాడు. మరి అది ఆగేది ఎప్పుడు? వాడు చచ్చేది ఎప్పుడు? వాడు ఆయుష్కి అంతం లేదా అనే ప్రశ్నతో మనం మొదలెట్టాం. సాధారణంగా ఆయుష్ గురించి మనం మాట్లాడితే ప్రతిదానికి ఆయుష్ కాలం ఉంటుంది. అదే జీవితకాలం అని కూడా మనం పిలవచ్చు. మనుషులుగా మనకు కూడా ఆయుష్ కాలం ఉంది. మొదట దాదాపు 1000 సంవత్సరాలు ఉంది. రాను ఏమైపోయిందంటే తగ్గిపోయింది. నోవహ కాలానికి వచ్చేసరికి 120 సంవత్సరాలు అయింది. ఆ తర్వాత పాత నిబంధనలోనే 90వ కీర్తనకు వచ్చేసరికి 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. సరే, సాధారణంగా సగటు మానవ జీవిత ఆయుష్కాలం ఎంత అని అంటే ఇప్పుడు కాలాన్ని బట్టి 70 లేదా చెప్పండి, 80 సంవత్సరాలు. ఆ తర్వాత బ్రతకాలంటే దుఃఖమే ఆశ. ఇప్పుడు మానవుని ఆయుష్కి ఏముంది? అంతం ఉంది, ఒక ముగింపు ఉంది. ప్రతి మానవుడు ఒకరోజు ఏమైపోతున్నాడు? చనిపోతున్నాడు.
మరి అపవాదికి ఆయుష్ ఉందా? మరి దానికి ముగింపు లేదా అనేది మనం ప్రశ్నించుకోవాలి, సమాధాన దిశగా ప్రయాణం చేయాలి. లోకంలో చాలా జీవులు ఉన్నాయి, కేవలం మానవుడే కాదు. గ్రద్దం తీసుకోండి, 70 ఏళ్ళు బతుకుద్ది అది. గ్రద్ద ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతుంది? 70 years. ఏనుగుని తీసుకోండి, ఏనుగు కూడా దాదాపుగా 70 సంవత్సరాలు బతుకుతుంది. ఈగను తీసుకోండి, మీ ఇళ్ళల్లో తిరిగే బెల్లం తెచ్చారంటే ఈగలు ముసురుతూ ఉంటాయి కదా, ఈగ జీవితకాలం 10 రోజులే. ఈగ జీవితకాలం ఎంత? ఎన్ని రోజులు బ్రతుకుద్ది? ఆయుష్కాలం 10 రోజులు. దోమ కూడా, మగదామ అయితే కేవలం 10 రోజులే, అదే ఆడదోమ అయితే 1 నెల రోజులు. అర్థమవుతుందా మీకు? ఇలాగ ప్రతి దానికి ఏముందంటే ఆయుష్కాలం ఉంది. ఏదో ఒక రోజు చనిపోతుంది, వెళ్ళిపోతుంది. మరి అపవాదికి ఆయుష్ ఉందా లేదా? ఒకవేళ ఉంటే దాని ఆయుష్కాలం ఎంతవరకు ఉంది? దాని ఆయువు పరిమాణం ఎంత? దానికి చావు లేదా? ఒకవేళ ఉంటే అది ఎప్పుడు చనిపోద్ది? దాన్ని చంపే శక్తి ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఈ విషయాలన్నీ మనం బైబిల్లో నుంచి క్షుణ్ణంగా పరిశీలిద్దాం, మూలాల నుంచి వద్దాం ప్రియులారా. అసలు అపవాది ఎలా పుట్టాడు, ఎలా మొదలెట్టాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు, ఇప్పుడు ఎక్కడున్నాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఈ విషయాలన్నీ మనం చూద్దాం. దయచేసి అందరూ బైబిల్లో ఓపెన్ చేద్దాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. జాగ్రత్తగా రాసుకుందాం, ఇక జాగ్రత్తగా రాసుకుందాం ప్రియులారా. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశము నుండి పడితివి. ఒకసారి ఆగుదామండి. అపవాదికి మరికొన్ని పేర్లు ఇక్కడ కనపడుతున్నాయి మనకి. ప్రియులారా దయచేసి నోటీస్ చేయండి. మన బలమెంతో మనకు తెలియాలి, శత్రువు బలమెంతో కూడా మనకి తెలియాలి. అసలు మన శత్రువును గురించిన పాఠాలు ఎక్కడైనా మన ఆరాధనలలో కనబడుతున్నాయా? మనందరి శత్రువు ఎవరు? మీ శత్రువు ఎవరంటే చెప్పండి, అపవాది. మరి మీ శత్రువు గురించి మీకు తెలియొద్దా? జాగ్రత్త పడొద్దా? అసలు వాడిని గూర్చిన ఉపదేశాలు, పాఠాలు ఎక్కడన్నా కనపడుతున్నాయా? కనుమరుగైపోయాయి. ఎప్పుడు స్తోత్రం 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 అంటానే మనం ఆత్రంగా గడిపేసి వెళ్ళిపోతున్నాం కాటికి. అర్థమవుతుందా? చాలా మాయలో మనల్ని బ్రతికేలా చేస్తున్నాడు వాడు. ఈ అపవాదికి మరొక పేరు తేజో నక్షత్రమా అన్నాడు. తర్వాత ఏమన్నాడు? వేకు చుక్క, మార్నింగ్ స్టార్. ఎంత బాగున్నాయండి పేర్లు అందంగా. నేను మార్నింగ్ స్టార్ అనే ఒక ట్రావెల్ బస్సును చూశాను. నేను ట్రావెల్స్ బస్సులకి మార్నింగ్ స్టార్ అని పెట్టారు. అసలు ఆ పేరు ఎవరిదట మూలంలో? తేజో నక్షత్రమా. ఎవరి పేరు ఇది? సాతాను పేరు. ఈడు ఎక్కడి నుంచి పడ్డాడంట? నీవు ఎట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి. చూడండి, ఎందుకు ఎందుకు ఎట్లు ఎందుకు అని చెప్పుకుంటా వస్తా, పరలోకంలో దేవుని దగ్గర ఒక తేజో నక్షత్రంగా, వేకు చుక్కగా, ఒక సింగర్గా, ఒక ఆరాధికుడుగా ఉన్న ఈ దూత ఎందుకు పడిపోయింది అని అంటే, తర్వాత చూడన్నా, దాని మనసులో కొన్ని తలంపులు కలిగాయి అంట. ఎక్కడుండి కలిగాయి? పరలోకంలో ఉండి కలిగాయి. ఎలాంటి తలంపులు అంటే, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించుతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలముల మీదికి ఎక్కెదను, మహోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకొందునని నీ మనస్సులో అనుకుంటివి గదా. ఒకసారి ఆగుదాం. అపవాది కాకమునుపు దీని పేరేంటి? వేకువ చుక్క, ఒక గొప్పదైన ప్రధాన దూత. అయితే ఇది మంచిగా ఉన్నట్టుండి పరలోకంలో ఉండగానే ఒక దుష్ట ఆలోచన చేసింది. అందుకే అక్కడ ఏమని రాయించాడు తెలుసా? నీ మనస్సులో ఎందుకు అనుకుంటివి అన్నాడు. ఏం చేసిందంట? అది తన మనస్సులో ఆలోచన చేసిందంట. ఒకసారి బాగా ఆలోచించండి. మనస్సులో తప్పుగా ఆలోచన చేస్తేనే పరలోకంలో చోట్లేదు.
అర్థమైంది మీకు? అలాంటిది ఆలోచిస్తేనే చోట్లేదంటే మనం చేస్తే మరి తప్పు ఆలోచన చేస్తేనే చోట్లేదంటే పరలోకంలో మరి తప్పు చేస్తే వెళ్తామా? ఒకసారి ఆలోచించు. అందుకని దేవుడు తప్పుగా ఆలోచించినందుకే వెంటనే ఏం చేశాడంటే దేవుడు చూడండి దయచేసి, నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివి. బాగా అపవాది స్టేటస్ మీకు తెలియాలి, దాని స్థితిగతులు మీకు అర్థం కావాలి. మొదట పరలోకంలో ఉంది, ప్రధాన దూతగా ఉంది, ఒక తేజో నక్షత్రంగా మనకు కనబడుతుంది, ఒక వేకువ చుక్కగా మనకు కనబడుతుంది. దూతల్లో ఒక ప్రధాన దూత మంచి పొజిషన్లో ఉంది. కానీ పరలోకంలో ఉండి తప్పుడు ఆలోచన చేసింది. దేవుని కంటే ఉన్నతంగా తను ఏం చేశాడు? హెచ్చించుకున్నాడు. ఆ తప్పు ఆలోచన చేస్తేనే, ఆలోచనకే పరలోకంలో నుండి దేవుడు ఏం చేశాడు? తోసిపడేశాడు. అంటే తప్పుడు ఆలోచన చేసే వారికి పరలోకంలో చోటు లేదు. మరి ఎక్కడకు దోశాడో ఆ పరలోకంలో ఉన్నదాన్ని అంటే పాతాళ లోకమందలి నరకములో ఒక మూలకు తోశాడు. అప్పుడు మొదట ఎక్కడుంది చెప్పండి? పరలోకంలో. ఆ తప్పు ఆలోచన చేసిన తర్వాత ఎక్కడికి తోసాడు దేవుడు? పాతాళ లోకంలో ఒక మూలకు తోసేశాడు. అక్కడ దాన్ని బంధించాడు. ఇప్పుడు ఎక్కడుంది? ఈ సందర్భాన్ని బట్టి పాతాళంలో ఉంది. మరి కొన్ని రెఫరెన్స్లు మనం చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదువుతాం. ఇప్పుడు పాపం చేసింది దేవదూత కాదా? మాట్లాడండి. ప్రధాన దూతే కదా. ఆ దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి జాగ్రత్తగా కావల్లో ఉంచాడంట. చాలండి. ఇప్పుడు మనం యెషయా గ్రంథంలో చదువుకున్న అదే రెఫరెన్సు మరల పేతురు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నాడు. ఏమని అని అంటే, అదుగో అక్కడ దేవదూత పాపం చేసినప్పుడు దేవుడు వారిని కూడా విడిచిపెట్టకుండా తీసుకెళ్ళి ఎక్కడ బంధించాడంట? చీకటి గల కటిక చీకటి గల పాతాళ లోకంలో బంధించి కావలిలో ఉంచాడు. మరొక వచనాన్ని కూడా మనం చదువుతాం. అందరు బైబిల్లో పొంచేద్దాం. ప్రకటనల గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనం. ప్రకటనల గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనం. అతడు అంటే వీడైనా దూత గురించైనా మాట్లాడుతున్నాడు? ఆ పడిపోయిన దూత గురించైనా మాట్లాడుతున్నాడు? దానికి మరొక పేరేటి? సాతాననియు ఘట సర్పమనియు. ఆ ఘట సర్పము చదవండి, అక్కడి నుంచి చదవండి. అనగా ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి అన్నాడు. శిష్యుడైన యోహాను గారితో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాయిస్తున్నాడు? అపవాది అనేవాడు తప్పుడు ఆలోచన చేశాడు. దేవుడు వాడిని పట్టుకొని తీసుకెళ్ళి ఏం చేశాడు? అగాధంలో కటిక చీకటి గల బిలంలో పాతాళంలో నరకమందలి ఒక మూలలో వాడిని బంధించాడు. ఎంతకాలము అని అంటే ఇక్కడ కొంత హింట్ ఇచ్చాడు. 1000 అనగా ఇవి భూ సంబంధమైన సంవత్సరాల గురించి కాదు. 1000 సంవత్సరాలు అంటే అర్థం ఏంటంటే ఎక్కువ కాలం. మనం పిల్లల్ని దీవించేటప్పుడు నువ్వు 1000 ఏళ్ళు చల్లగా వర్ధిల్లు, 100 ఏళ్ళు చల్లగా వర్ధిల్లు అంటే అర్థం ఏంటి? ఎక్కువ కాలం బ్రతకరా, దీర్ఘాయుష్మానుభావ అంటాం చూసారా? అలాగా ఇక్కడ 1000 అనేది దీర్ఘకాలాన్ని సూచిస్తుంది. 1000ని 1000గా సంఖ్యను సంఖ్యగా తీసుకోవద్దు. మనం ప్రకటనల గ్రంథం చదివేటప్పుడు సంఖ్యను సంఖ్యగా మనం తీసుకోకూడదు. రైట్. ఇప్పుడు మనకు ఒక విషయం అర్థమైంది. అదేంటంటే వీడిని తప్పుడు ఆలోచన చేసిన వాడిని అక్కడి నుంచి తోసేసి పాతాళ లోకంలో కటిక చీకటి గల బిలంలో ఎక్కువ కాలం దేవుడు ఏం చేశాడు? బంధించి ఉంచాడు అనేది మనకు అర్థమైపోయిందండి. రైట్. ఆ తర్వాత ఏం జరిగింది అక్కడే చూద్దాం దయచేసి. 20వ అధ్యాయం 7వ వచనం. 20వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. అందరు తీసారా? అంటే అర్థం ఏంటి? దీర్ఘకాలం అయిన తర్వాత, బంధించి దీర్ఘకాలం గడిచిన తర్వాత, బంధించిన చాలా
కాలానికి సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును అన్నాడు. ఎవరు విడిపించాలి? అధికారం ఎవరికి ఉంటుంది? దేవుడికి తప్ప మరెవరికి లేదు. అంటే పాతాళ లోకంలో బంధించిన అపవాదిని దేవుడు ఏం చేశాడంట? ఇక్కడున్న రెఫరెన్స్ని బేస్ చేసుకొని కొంతకాలం దాన్ని ఏం చేశాడంట? విడిపించాడు. బంధకాల్లో నుంచి విడిపించాడు. మరలా అక్కడే 2వ వచనం చదవండి దయచేసి. ఏమండి 2వ వచనం చదవండి మళ్ళీ దయచేసి. అపవాదియు సాతాను అను ఆగట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు దానిని బంధించి అగాధంలో పడవేసి. తర్వాత 3వ వచనం. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండానట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. ఆ తర్వాత చూడండి, అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడ్డాడు. ఇప్పుడు 7వ వచనానికి 3వ వచనానికి కనెక్షన్ అవుతుందో చూడండి. అలాగే ఎక్కువ కాలం పాతాళంలో బంధించిన దేవుడు ఈ రెఫరెన్స్లను బేస్ చేసుకొని కొంచెము కాలం వాడిని ఏం చేశాడంట? పాతాళ లోకములో నుండి విడిచిపెట్టేశాడు. బంధకాల నుండి విడిపించాడు. ఒక రకంగా బెయిల్ ఇచ్చేశాడు వాడికి. ఏం చేశాడు దేవుడు? బెయిల్ ఇచ్చి బయటికి విడిపించాడు. మొదట పరలోకంలో ఉన్నాడు. తప్పుడు ఆలోచన చేసిన వారికి అక్కడ స్థానం లేదు కనుక తీసుకెళ్ళి బంధించాడు? పాతాళ లోకంలో బంధించాడు. అక్కడ ఎక్కువ కాలం బంధించిన తర్వాత కొంతకాలం వాడికి ఏం చేశాడు? విడుదల అనుగ్రహించాడు. ఇప్పుడు విడుదల అనుగ్రహించిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? అక్కడ నుంచి పాతాళ లోకం నుండి మరలా ఎక్కడికి వెళ్ళాడు? ఏమండి బైబిల్ ఎంత సున్నంగా ఉంటుందో చూడాలి. పాతాళ లోకం నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు అనేది మనం దానికి చూద్దాం. కొన్ని రెఫరెన్స్లు మనం ఆలోచన చేద్దాం. ప్రకటనల గ్రంథం తీసారా? 12వ అధ్యాయము 12వ వచనం చదవండి. 12 అందరూ బాగా ఆలోచించాలి. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా, భూమి సముద్రమా, నీకు శ్రమ అన్నాడు. ఆగుదాం ఒకసారి. పరలోకాన్ని సంతోషించమంటున్నాడు, భూలోకాన్ని ఏమంటున్నాడు? నీకు. అంటే ఇది పరలోకం నుంచి ఎక్కడికి వెళ్ళింది? తర్వాత పాతాళం, అంతే కదా? పాతాళ లోకంలో నుండి కొంతకాలం ఏం చేశాడు దేవుడు? దాన్ని విడిపించాడు. విడిపించిన తర్వాత ఎక్కడికి వచ్చి పడింది అది? అంతే, రెఫరెన్స్ చూడాలి మీరు. ఇప్పుడే కదా మనం చదివాం. అది భూమి మీదకి వచ్చి పడింది. భూమి మీదకి వచ్చి పడిందని మీరు ఎలా చెప్తారు పాదిరి గారు అంటే 9వ వచనం చదవండి. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడిను. అది భూమి మీద పడద్రోయబడెను. ఇప్పటికి ఎక్కడికి వచ్చి పడింది అది? ఇప్పుడు శ్రమ ఎవరికి? భూలోకానికి శ్రమ. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ మనకు కొన్ని ప్రశ్నలు రావాలి. పాస్టర్ గారు, తప్పు చేసిన దాన్ని అక్కడే అంతం చేసేస్తే పరలోకంలో అది పాతాళానికి వెళ్ళేది కాదు. అలాగని పాతాళంలో బంధించిన దేవుడు దాన్ని అలా పాతాళంలోనే ఉంచుంటే భూమి మీదకి రాకపోతే అవ్వాదాముల దగ్గరకు వచ్చేది కాదు. రాకపోతే వాళ్ళు తప్పు చేసేవాళ్ళు కాదు. తప్పు చేయకపోతే మనకు చావు వచ్చేది కాదు. అది భూమి మీదకే రాకపోతే మనుషులను ప్రేరేపించేది కాదు. ఈ హత్యలు, ఈ మర్డర్లు, ఈ మానభంగాలు, ఈ రక్తపాతం ఇదంతా కలిగేది కాదు కదా పాస్టర్ గారు. అదేదో దేవుడు పరలోకంలోనే దాన్ని నాశనం చేస్తుంటే బాగుండు కదా. పోనీ రెండో ఆప్షన్గా పాతాళంలోనైనా బంధించి అలాగే ఉంచుంటే ఈ ఘాతుకాలన్నీ జరిగేవి కాదు. ఈ ఘాతుకాలన్నిటికీ కారణం వాడేనా? మాటారేటి వాడే అని మీరు ఎలా చెప్తారండి పాస్టర్ గారు అంటే బైబిల్లోనే ఉంది. మొట్టమొదటి మర్డర్ ఎవరి ద్వారా జరిగిందో తెలుసా? ఎవరి ద్వారా జరిగింది? ఏమండి? మనకు కనబడేది కయ్యనే. అసలు ఆ కయ్యనికి ప్రేరణనిచ్చి సొంత తమ్ముడు రక్తం పంచుకు పుట్టిన వాడన్న
ఆలోచన కూడా లేకుండా వెనకుండి చంపించింది ఎవరో తెలుసా? సాతాను. ఆదికాండం 4వ అధ్యాయం మీరు చూడండి. ఈ మర్డర్లకి, ఈ హత్యలకు మూలం ఏంటో బైబిలే చెప్పాలి ప్రియులారా. బైబిల్ ఎంత గొప్ప పుస్తకమో ఒకసారి మీరు ఆలోచించాలి. 4వ అధ్యాయం ఆదికాండం 6వ వచనం. యెహోవా కయ్యూనుతో మాట్లాడుతున్నారు. ఏరా నీకు కోపం ఎందుకు వచ్చింది? నువ్వు ముఖం చిన్నబుచ్చుకున్నావేమి? నువ్వు సత్క్రియ చేయని ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చెయ్యలేదు, నువ్వు తమ్ముని చంపేశావు, అందుకే వాకిట పాపము పొంచియుండును, దానికి నీ ఎడల వాంఛ కలుగును, అది నిన్ను ఏలును అన్నాడు. చూడండి, దాన్ని నువ్వేలుతావు, అది నిన్ను ఏలుద్ది. అంటే ఒక కయ్యూను పుట్టుకతో చెడ్డవాడు కాదు. వాడు ఎందుకు అలా మారిపోయాడంటే వాడిని ప్రేరేపించిన ఒక దుష్ట శక్తి ఉంది. సొంత తమ్ముని చంపించిన ఒక దుష్ట శక్తి ఉంది. అది ఎవరు? ఇప్పుడే వాకిటి ఏం పొంచి ఉంది? పాపం. పాపానికి మూలం ఎవరు? సాతాను. అంటే మనుషుల చావులకి ఎక్కువగా, సాధారణమైన మరణాలు తక్కువైతే ఎక్కువగా మనుషులు ఇలాంటి ఘాతుకాలు జరుగుతున్నాయంటే మనిషిని మనిషి చంపేసుకోవడం, ఏమంటే మనిషిని మనిషి హత్య చేయడం, తలకాయల బద్దలు కొట్టేయడం, రక్తపాతం ఎన్ని జరుగుతున్నాయంటే దీని వెనకాల కనిపించని ఒక దుష్ట శక్తి ఉన్నాడు. వాడే అపవాది. మరి వీడు ఆయుష్కి అంతం లేదా పాస్టర్ గారు? అవ్వా ఆదాములు మొదలుకొని నేటి వరకు, నిన్న జరిగిన మర్డర్ వరకు కూడా వీడే ఉన్నాడు కదా వెనకాల. మరి వీడికి చావు లేదా? అపవాది అనేవాడికి వీడు చావడా అని అంటే బైబిల్ ఏం చెప్తుందో మనం చూడాలి ప్రియులారా. అందరూ బైబిల్ ఓపెన్ చేద్దాం. వీడికి ఆయుష్ పరిమాణం ఎంత ఉంది? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. వాడి ఆయుష్ అంతా, వాడి ఆయు పరిమాణం అంతా, వాడికి చావు లేదా అన్న విషయాలు మనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై, ఎందుకు? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవనిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. చాలండి. వాడు ఎప్పుడెప్పుడు తిరుగుతున్నాడు? మనకి ఏమని నేర్పిందో తెలుసా? లోకం, దెయ్యాలు రాత్రుల్లోనే తిరుగుతాయండి, శ్మశానాలలోనే తిరుగుతాయండి. అబద్ధం. వాడు 24 అవర్స్ బతుకున్నోళ్ళ మధ్య తిరుగుతాడు, శవాల మధ్య, సమాధుల మధ్య ఉండడు వాడు. శవం నీకే పనికి రానప్పుడు వాడికి ఎందుకు అవసరం? శవం మనకే అక్కర్లేనప్పుడు వాడికి ఎందుకండి? వాడికి కావాల్సింది ఎవరో తెలుసా? బ్రతుకున్నోళ్ళు కావాలి. పైపెచ్చు ప్రవీణ్ పగడాల లాంటి దేవుని కోసం బతికి వీరులు కావాలి. అర్థమవుతుందా? వాడి టార్గెట్ అంతా దేవుని కోసం బలంగా వాయిస్ ఇచ్చే వాళ్ళ మీదే. కాంప్రమైజ్ అయిపోయి బ్రతికే క్రైస్తవుల మీద వాడి టార్గెట్ ఉండదు. ఎందుకంటే వాళ్ళంతా ఆల్రెడీ వాడి పిల్లలే. రాజీ బతుకు బతికే వాళ్ళు, రాజీ భక్తి చేసే వాళ్ళ మీద వాడి టార్గెట్ ఉండదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా వాడి పిల్లలే. వాడు ఓటీలు చేస్తున్నాడు, ఓడీలు చేస్తున్నాడు, ఓవర్ టైం డ్యూటీ చేస్తున్నాడు. అక్కడ ఏమని వ్రాయబడిందో తెలుసా? వెదకుచూ తిరుగుచూ ఉన్నాడు. ఎప్పుడెప్పుడు తిరుగుతున్నాడు? సమయం అనక అసమయం అనక. వాడు నిద్రాహారాలు లేకుండా తిరుగుతున్నాడు. ఎందుకంటే ఎవనిని ఎప్పుడు ఎక్కడా లేపేద్దామా అని. వాడు డైరెక్ట్గా అటాక్లోకి రాడు. మనుషుల్లో మనిషినే లేపుతాడు. ఇస్కరియోతు యోధాను లేపలేదా? యేసునే అప్పగించడానికి రేపిన వాడు. ఎవరిని? పక్కలో ఉన్న ఇస్కరియోతు యోధాను రేపిన వాడెవడు? తన మనసులో ఆలోచన పుట్టించిన వాడెవడు? యేసును చంపడానికి అప్పగించిన ఇస్కరియోతు యోధ మనసు పాడైపోయిందంటే కారణం, ప్రేరణ ఎవరు మీరు చెప్పండి? అపవాది కాదా? హత్య చేశారండి యేసు ప్రభుని, మర్డర్ చేశారండి యేసు ప్రభుని. ఆలోచించండి. వీడికి సమయం లేదా? ఎంత ఉంది వీడి సమయం? ప్రకటనల గ్రంథం అందరం తీద్దాం. ప్రకటనల గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం. వారిని మోసపరిచిన అపవాది
అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడిను. అచ్చట ఆ క్రూర మృగమును దానిని అనుసరించిన అబద్ధ బోధకులు ఉన్నారు. యుగ యుగములు రాత్రింబగళ్ళు. చాలండి. ఇది అపవాది ఫైనల్ స్టేజ్. చివరికి మళ్ళీ అపవాదిని తీసుకెళ్ళి ఎక్కడేస్తారంట? అగ్ని గంధకములు గల మండుచున్న గుండం, అదే పాతాళం. ప్రస్తుతానికి ఎక్కడుంది? అది భూమి మీద ఉంది. చివరికి ఏం జరుగుద్దో చెప్పాడు. చివరికి దాని ఆయుష్ ఎలా ముగించుద్దంట? అపవాదికిని వాడి అనుచరులకు ఉంది. వాడి అనుచరులు ఎవరు? దాని ప్రేరణకు లోబడ్డ ప్రతివాడు దాని అనుచరుడే. అపవాదికి దాని ఫాలోవర్స్కి ఫైనల్గా ఏం జరుగుతుందన్నాడు అక్కడ? అగ్ని గంధకములతో మండుచున్న గుండంలో తీసుకెళ్ళి దాన్ని పడేస్తారు. యుగ యుగాలు అది కాలాలి. ఏంగా దానికి ఎప్పుడు బయటకు వచ్చే చాయిస్ లేదు. ప్రస్తుతానికి అది భూమి మీదనే ఉంది. భూమి మీద దాని ఆయు పరిమాణం ఎంత, ఆయుష్కాలం ఎంత, బైబిల్ ఏం చెబుతోంది? అందరు ఇప్పుడు ఓపెన్ చేద్దాం. లోకాసు సువార్త 8వ అధ్యాయం 30వ వచనం చదవండి. లోకాసు సువార్త 8వ అధ్యాయం 30వ వచనం. గెరాసేనుల ప్రాంతంలో దయ్యములు పట్టిన వాడి దగ్గరికి యేసు ప్రభు వెళ్ళాడండి. ఆ దయ్యం పేరే శానా దెయ్యమట. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ దయ్యము అనగా అపవాది అది ఏమని వేడుకుంటుందో ఒకసారి మీరు బైబిల్లో ఓపెన్ చేయాలి. యేసు నీ పేరేమైనా దెయ్యాన్ని ఆ అపవాదిని అడిగితే, చాలా దెయ్యములు వానిలో చొచ్చి ఉండెను గనుక వాడు తన పేరు శానా అని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని. ఎందుకంటే అది ఆల్రెడీ పాతాళంలో నుండి వచ్చింది కాబట్టి. అంతే కదా, ఆల్రెడీ ఎక్కడి నుంచి వచ్చింది? భూమి మీదకి. ఇందాక చదువుకున్నాం. పాతాళ లోకంలో శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో దానికి తెలుసు కాబట్టి ఏమని వేడుకుంటుంది? పాతాళానికి నన్ను పంపించొద్దని వేడుకుంటుంది. అంతటి తాగల, వద్దొద్దు, అంతటి తాగలే. ఎందుకు ఆగలేదంటే అది అధికారపూర్వకం. ఇక్కడ ఇదే సందర్భాన్ని మరలా ఇంకో చోట చూపిస్తాను నేను. ఇంకో చోట అధికారపూర్వకంగా యేసు ప్రభువుని మీదకి రివర్స్ అయిపోతుంది. నీకు తెలీదా? ఇప్పుడే పంపించేస్తావు మమ్మల్ని పాతాళ లోకానికి, మాకింకా టైం ఉందన్న సంగతి నీకు తెలీదా? అంటే అపవాదికి ఆయుష్ ఉంది. ఆ ఆయుష్ ఎంత ఉందో దానికి బాగా తెలుసు. నీ ఆయుష్ నా ఆయుష్ మనం ఎప్పుడు పోతాం మనకు తెలియదు, కానీ అపవాది ఆయుష్ అపవాదికి బాగా తెలుసు అని మీరు ఎలా చెప్తారంటే, ఇక్కడ మమ్మల్ని పాతాళానికి పంపొద్దు అన్న ఆ దెయ్యమే ఎందుకు పంపొద్దు అంటుందో ఇదే సందర్భాన్ని లోకాసు వార్తలో మనం చూద్దాం. మత్తయి సువార్తలో మనం చూద్దాం దయచేసి. మత్తయి సువార్త 8వ అధ్యాయం, మన్నించండి, 8వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. వారు ఇదిగో దేవుని కుమారుడు. ఇదే సందర్భం కదా, ఇందాక లోకాల్లో చూసింది మళ్ళీ ఇక్కడ చూస్తున్నాం మనం. మళ్ళీ చదవండి. ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, ఈ కాలము రాకమునిపే, అంటే ఇంకా మా ఆయువు తీరకమునిపే, మా సమయము కాకమునిపే, మా ఆయుష్కాలం అయిపోకమునిపే మమ్మల్ని బాధ పెట్టడానికి పాతాళానికి పంపించడానికి వచ్చావా? చాలండి. ఇక్కడ చెప్పకనేమని చెప్తుంది? నాకింకా టైం ఉంది, నా అంతానికి నా చావుకి ఇంకా ఏముంది? టైం ఉంది, నా సమయం ఇంకా రాలి. అంటే ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా బతుకుంది అది? అవ్వాదాముల దగ్గరకు వచ్చింది. పాతాళలోకం నుంచి ఎక్కడికి వచ్చింది? మొట్టమొదటికి ఎక్కడికి వచ్చి ఎవరిని మోసం చేసింది? అవ్వాదాము. ఆ తర్వాత ఎవరిని మోసం చేసింది? కయ్యన్ని. అంటే ఆదిలో సృష్టి ఆరంభములో భూమి మీదకు వచ్చినది యేసు ప్రభువు పుట్టి భూమి మీద సేవ చేసేంత వరకు కూడా బతికుంది. అంటే కొన్ని వేల సంవత్సరాలు బతికే ఉంది. ఆయన్ని చంపడానికి ప్రేరణ ఇచ్చింది కూడా ఎవరు? సాతానే. ఇప్పటికీ అది బతికే ఉంది. అంటే అపవాదికి అంత ఆయుష్ ఎక్కడిది? మరి దాని ఆయుష్ తీరేది లేదా? అది చనిపోయేది లేదా? దానికి చావు లేదంటారా? దాని ఆగడాలు అరికట్టేది లేదంటారా? దాని దుశ్చర్యలు ఆగేది ఎప్పుడు? ఏం చేయాలి?
అది ఎప్పుడు నాశనం అయిపోద్ది. బైబిల్లో మరి కొన్ని రెఫరెన్స్లు మనం చూద్దాం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఎవరో ధర్మానికి విరోధంట, సత్యానికి విరోధంట, నిజానికి విరోధంట. ఎవరో అపవాదికి మరొక పేరేంటి? ఎన్ని పేర్లు ఉన్నాయి చూడండి. ధర్మ విరోధి అంట వాడి పేరు. బయలుపరచబడును ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వానిని చంపేసి ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును అన్నాడు. చాలండి. ఆ ధర్మ విరోధి అని పిలువబడుతున్న అపవాది నాశనము, అపవాది చావు ఎప్పుడంట? యేసు ప్రభు ఆగమన ప్రకాశము చేత అన్నాడు. అంటే ఎప్పుడు? రెండవ రాకడ. యేసు ప్రభు రెండవ రాకడ వచ్చిన వెంటనే అపవాది నాశనమైపోతుంది, చచ్చిపోతుంది అన్న విషయం మనకు అర్థమైంది. ఎప్పుడు చచ్చిపోతుంది చెప్పండి? అపవాది ఆయుష్కి అంతం ఎప్పుడు? డైరెక్ట్ ప్రశ్న అనమాట. అపవాది ఆయుష్కి అంతం ఎప్పుడు? యేసుక్రీస్తు రెండవ రాకడతో అపవాది నాశనం జరుగుతుంది. మరొక వచనాన్ని కూడా చూద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 23వ వచనం నుండి చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 23వ వచనం నుండి చదవండి. ప్రతివాడును తన తన వరుసలోనే క్రీస్తు తర్వాత ఎప్పుడు? అది రెండవ రాకడా. బ్రతికింపబడుదురు. అటు తర్వాత సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి ఎప్పుడు జరుగుద్ది ఇది? మనల్ని ఎప్పుడు దేవుడికి అప్పగిస్తాడంట? రాజ్యం అంటే సంఘమే. రెండో రాకడలో మనల్ని అప్పగిస్తాడంట. అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులందరినీ. ఇప్పుడు మన శత్రువు ఆయన శత్రువు కాదా? ఎవడు మన శత్రువు? ఇందాకే చదువుకున్నాం కదా. మీ శత్రువైనా ఎందుకంటున్నాడు చూడండి. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. కడపట నశింపజేయబడు శత్రువు మరణము. రివర్స్లో చదవండి దయచేసి. శత్రువు మరణము కడపట నశింప చేయబడును. అంటే ఎప్పుడు? ఆకరణ జరిగేదే రెండవ రాకడలో చివరి ఘట్టమే శత్రువు మరణము అన్నాడు. అర్థమైంది మీకు? రెండవ రాకడలో యేసుప్రభు వచ్చిన తర్వాత చివరి జరిగేది ఏంటంట? శత్రువు మరణము అన్నాడు. ఇంతవరకు మనకు ఒక క్లారిటీ వచ్చింది. వరుసగా చెప్పండి. మొదట వీడు దూతగా ఎక్కడున్నాడు? ఎందుకు పాతాళానికి తోసివేయబడ్డాడు? దుష్ట ఆలోచన చేసినందుకు. అక్కడ ఎంతకాలం ఉంచబడ్డాడు? దీర్ఘకాలం. ఎలా ఉంచబడ్డాడు? బంధించి ఉంచబడ్డాడు. ఆ బంధించి ఉంచబడిన వాడిని దేవుడు కొంతకాలం ఏం చేశాడు? విడుదల చేశాడు. ఎందుకు విడుదల చేశాడు? మానవులను పరీక్షించడానికి. ఈ పాయింట్ బాగా నోట్ చేయాలి. నేను ఇందాక ప్రశ్న వేశాను, సమాధానం చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను. ఏమంటే వాడిని పాతాళంలోనే ఉంచుంటే అబాదాములు మోసపోయేవాడు కాదు. హేబేల్ తమ్ముణ్ణి ఏమండి కయ్యను హేబేల్ని చంపేవాడు కాదు. ఈరోజు ఈ మారణ హత్యలకు, మారణకాండాలకు చోటు లేకపోను కదా అని అంటే, అసలు అపవాది అనేవాడిని భూమి మీదకి రానియకపోతే మనిషి అనేవాడు మంచోడు చెడ్డోడు ఎలా తెలుస్తుంది? మానవులను పరీక్షించడానికే అపవాదికి పర్మిషన్ ఇచ్చాడు దేవుడు. అర్థమవుతుంది నా భాష? మనుషులను పరీక్షించడానికే అపవాదికి ఏం చేశాడు దేవుడు? భూమి మీదకి రావడానికి పర్మిషన్ ఇచ్చాడు. ఇప్పుడు యోబును శోధించడానికైనా ఎవరు పర్మిషన్ ఇస్తే శోధించాడు? అంతే కదా. మరి సర్వమానవాళిని పరీక్షించడానికి, అవ్వాదాములను పరీక్షించడానికే
దేవుడు మొట్టమొదటిగా దానికి పర్మిషన్ ఇచ్చి ఏదోని తోటలోకి దేవుడు పర్మిషన్తోనే వచ్చింది అది. ఎందుకంటే మనిషిని పరీక్షించడానికి. ఇప్పుడు అది రాకపోతే, బాగా వినాలి మీరు దయచేసి, ఒకవేళ అది రాకపోతే ఆదాము అడగొచ్చు, ఏమని అడగొచ్చు తెలుసా? ప్రభువా నేను మంచోడిని. నేను ఇప్పుడు ఆదాము ఏమనొచ్చు? నేను చాలా మంచివాడిని, నేను ఏ పాపం చెయ్యను. రెండోది, దేవుడు భవిష్యత్తు జ్ఞాని కదా, దేవుడికి తప్పు చేస్తాడో చేయడో ఆదాము అనేవాడు భవిష్యత్తులో తెలుసా లేదా? తెలుసు. కానీ మనిషికి తెలుసా తప్పు చేస్తాడో చేయడో అనేది? మనిషికి తెలుసా? మనిషికి తెలియదు. ఇప్పుడు ఒకవేళ పరీక్ష అనేది అపవాది ద్వారా పరీక్ష లేకపోతే, తప్పు చేశాడు కాబట్టి తప్పు చేశానని ఒప్పుకుంటున్నాడు, లేకపోతే ఆ పరీక్ష లేకపోతే ఏమనేవాడు ఆదాము? నేను మంచోడినే, నేను ఏ తప్పు చెయ్యను అనేవాడు. ఇప్పుడు నువ్వు తప్పు చేయగలవు లేదా చేయని వాడవని ఎప్పుడు తెలుస్తుంది? పరీక్ష ఉన్నప్పుడు. ఇప్పుడు టోటల్గా మనకేమర్థమైందంటే, ఒకవేళ సాతాను పరీక్షించకపోతే నేను మంచోడినే అంటాడు ఆదాము. ఇప్పుడు పరీక్షించబడ్డాడు కాబట్టి తన భవిష్యత్తు తెలిసిపోయింది. అదే సాతాను లేకపోతే ఏమంటాడు? ఏమనే అవకాశం ఉంది దేవుడితో? నేను మంచోడినే అనే అవకాశం ఉంది. కాబట్టి నువ్వు మంచోడో చెడ్డోడో తెలియాలంటే పరీక్ష అనేది ఒకటి జరగాల. ఆ పరీక్ష అపవాది చేత పెట్టాడు. ఈ పరీక్షల్లో మానవుడు ఏమైపోయాడు? ఫెయిల్ అయిపోయాడు, అపవాదికి లోపడిపోయాడు. రైట్. అక్కడి నుంచి భూమి మీదకి వచ్చిన వీడు మనుషులందరినీ కూడా ఏం చేస్తున్నాడు? దుష్టత్వానికి, పాపానికి ప్రేరేపిస్తున్నాడు. కొంతమందిని ఎదుటివారి మీద ఉసిగొలుపుతున్నాడు, చంపిస్తున్నాడు. కొంతమందిని ప్రేరేపించి ఆత్మహత్య తమ్మును తానే చంపుకునేలా చేస్తూ ఉన్నాడు. రక్తపాతం సృష్టిస్తూ ఉన్నాడు. వాడికి ఆయు పరిమాణం భూమి మీద ఆది దంపతుల మొదలుకొని నేటి వరకు ఉంది. కొన్ని వందల వేల సంవత్సరాలుగా వాడు బతుకున్నాడు. వాడి ముగింపు ఎప్పుడయ్యానంటే యేసుక్రీస్తు రెండవ రాకడతో అది జరుగుతుంది అన్న విషయాలు ఇంతవరకు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మరలా ప్రశ్న, మన మెసేజ్కి టర్నింగ్ పాయింట్, ముగింపు పాయింట్లు ఇవి. మరి యేసుక్రీస్తు రాకడతో వాడి ఆయుష్కి అంతమైతే పాస్టర్ గారు, మరి యేసుక్రీస్తు రాకడ రావాలంటే ఏం చేయాలి? ఏమ్మా, యేసుక్రీస్తు రాకడ రావాలంటే మనం ఏమన్నా చెయ్యాలా? మనం ఏం చేయకున్నా పర్లేదు, అదే వచ్చేస్తుంది అంటారా? ఆలోచించండి. ఇప్పుడు అపవాది ఆయుష్కి దేంతో ముడిపడి ఉంది? యేసుక్రీస్తు చెప్పాలి రెండవ రాకడతో శత్రువు మరణము అన్నాడు. మరి రెండవ రాకడ రావాలంటే అందులో మన పాత్ర ఏమన్నా ఉందా? అది కావాలి. ఇప్పుడు బైబిల్ ఓపెన్ చేద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం. మత్తయి సువార్త తీసారా? 24వ అధ్యాయం 14వ వచనం. మరియు ఈ రాజ్య సువార్త భూమి మీదనున్న మనుషులందరికీ సాక్షార్థమై లోకమందంతటా ప్రకటించాలి. అప్పుడు యేసుక్రీస్తు రాకడొచ్చును. ఇప్పుడు నా వైపు చూడండి. యేసు ప్రభు రెండో రాకడలో రావాలంటే మనం ఏం చేయాలంట? అందరూ చెప్పాల. సువార్త ఒప్పించక్కర్లేదంట. ఏమనుందో చూడండి అక్కడ. మీరు ఒప్పించండి, గట్టిగా నిలదీయండి, ఖచ్చితంగా అని చెప్పట్లేదు ఆయన. జస్ట్ యేసుక్రీస్తే దేవుడు అన్న సంగతి తెలియచేయండి, సాక్షార్థంగా అన్నాడంతే. ఏమండి, మీరు ఖచ్చితంగా బలవంతం చేయండి, ఒప్పించండి అనలేదు. ఏమన్నాడు? యేసు ప్రభు నిజమైన దేవుడు, నిజరక్షకుడు, పాపుల రక్షకుడు, పాపుల కోసం ప్రాణం పెట్టిన ప్రాణనాథుడు అని ఒక్క మాట వాళ్ళకి సాక్షార్థంగా చెప్పండి అంతే, విట్నెస్గా చెప్పండి అంతే చాలు. నేను వచ్చేస్తాను, నేను వచ్చేస్తే చాలు, వాడు చచ్చిపోతాడు అని చెప్పేశాడు యేసు ప్రభు. ఇవి వచ్చినని బేచ్ చేసుకుని అంతే కదా. నేను రావాలంటే ఈలోపు మీరు ఏం చేయాలి? నేను రావాలంటే మీ చేతుల్లో ఉంది. వాడు చావాలన్నా కూడా నీ చేతుల్లోనే ఉంది. వాడు చావాలంటే నేను రావాలి. నేను రావాలంటే మీరేం చేయాలి చెప్పండి? ఎలా చెప్పాలి? జస్ట్ విట్నెస్గా, సాక్షార్థంగా, అమ్మా పాపమ్మ యేసు ప్రభు దేవుడు అన్న మాట చెబితే చాలంట. ఇలాగ భూమి మీదనున్న మనుషులందరికీ సువార్త అందితే యేసు ప్రభు రెండో రాకడలో
అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? యేసు ప్రభు ఇంకా రావట్లేదంటే అమ్మా చెప్పండి. సువార్త సకల జనులకు సువార్త అందలేదు, అంతేనా? అందలేదంటే కారణం ఏంటంటారు? అదేటమ్మా అలాగ ఉన్నారు? ఇప్పుడు ఒక క్యాలిక్యులేషన్, ఒక ఎనలైజేషన్ మీ ముందు పెడతాను. ప్రపంచ జనాభా 800 కోట్లండి. బాగా వినాలి, సిగ్గుపడాలి కూడా. ప్రపంచ జనాభా ఎంత? ఈ 800 కోట్లలో 400 కోట్ల మంది క్రైస్తవులు. ఎంతమంది? ఒక్కొక్కడికి చెప్పినా ఒక్కొక్కడు ఎంతమందికి చెప్పవచ్చు? ఒక్కొక్కరికి సువార్త చెప్పినా ఎన్ని రోజుల్లో సువార్త అయిపోద్ది చెప్పండి? అదేంటి అలాగున్నారు? ఒక రోజులు కాదు, ఒక్క నిమిషంలో అయిపోద్ది. మనం అందరం ఒకే టైం పెట్టుకొని ఒక్కొక్కళ్ళకి చెప్పిన ఒక్క నిమిషంలోనే ఏమైపోద్ది? సువార్త ప్రకటించడం అయిపోద్ది. ఒక్క నిమిషంలోనే సువార్త ప్రకటించడం అయిపోతే అటు తర్వాత ఏమొస్తుంది? రెండవ రాకడ వస్తుంది. వస్తే ఏమవుద్ది? అపవాది అంతం జరిగిపోద్ది. అంటే ఇప్పుడు అపవాది అంతం జరగట్లేదంటే యేసు ప్రభు రావట్లేదు. యేసు ప్రభు రావట్లేదంటే సువార్త సకల జనులకు ప్రకటించబడట్లేదు. సువార్త ప్రకటించబడట్లేదు అని అంటే ఏటి కారణం? మనల్ని సువార్త చెప్పనివ్వట్లేదు. ఎవరు చెప్పనివ్వట్లేదు? అది మ్యాటర్. వాడు ఆయుష్ ఎలా పెంచుకుంటున్నాడు? వాడు ఆయుష్ ఎందులో ఉందో తెలిసి అపవాదిగాడు ఆయుష్ సువార్తలో ఉంది. అపవాదిగాడు ఆయుష్ ఎక్కడుంది? సువార్తలో ఉంది. అందుకని వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? క్రైస్తవుల గొంతుకలు నొక్కుతున్నాడు. ఎవడైనా గట్టిగా గలం విప్పి ప్రవీణ్ పగడాల లాంటి వాళ్ళు మాట్లాడుతుంటే అలాంటి వాళ్ళను మాట్లాడకుండా చేస్తున్నాడు. కుత్తుకలు కోస్తున్నారు, పెదాలు కోస్తున్నారు, తలలు బద్దలు కొడుతున్నారు, మాట్లాడకుండా చేస్తున్నారు. సువార్త ప్రకటించకుండా చంపేస్తున్నారంటే వీళ్ళ చావు వెనకాల అపవాదిగాడు తన ఆయుష్ను పెంచుకుంటున్నాడు. అర్థమైంది మీకు? బైబిల్లో మీరు చాలా జాగ్రత్తగా నోటీస్ చేయండి. ఎవరైనా వాయిస్ ఇచ్చారనుకోండి, వాడిని లేపేసే కార్యక్రమం అపవాది చేస్తూనే వచ్చింది. బాప్తిస్మం ఇచ్చి యోహాను మాట్లాడా లేదా? సత్యం మాట్లాడాడు. ఏమండి? ఈ సత్యం ఎక్కడ బయటపడితే నా ఆయువు తగ్గిపోద్దనని వెంటనే ఏం చేసిందో తెలిసేది? తల నరికించి పల్లెములో పెట్టించింది రాజు చేతనే. రోమా ప్రభుత్వ పాలకుల చేతన అది ఏం చేసిందో తెలుసా? తల నరికించి పల్లెములో పెట్టించింది. ఆ తర్వాత యాకోబు వచ్చాడు. జబదే కుమారుల్లో ఒకడైన యాకోబు వచ్చాడు. వాయిస్ లేపాడు, వాయిస్ ఇచ్చాడు. వెంటనే కుత్తుక తెగ నరికించేసింది. అపోస్తుల కార్యాలు మీరు చదువుకున్నారు కదా, 12వ అధ్యాయంలో. వెంటనే ఏం చేసింది? హేరోదు ఏం చేయించాడంట? తల నరికించెను అని వ్రాయబడింది. ఇలాగ వాయిస్ పెంచిన ప్రతి శిష్యుణ్ణి, అపోస్తులందరిని కూడా ఏం చేసింది? అది చంపించుకుంటూ వెళ్ళింది. ఎందుకో తెలుసా? తన ఆయుష్ని పెంచుకోవడానికి. ఆఖరికి వాయిస్ ఇచ్చిన యేసు ప్రభు వాయిస్ కూడా లేకుండా చేసిందో తెలుసా? యేసు ప్రభు అంతటి వాడిని ఏం చేసిందో తెలుసా? మౌని ఆయను. వాయిస్ లేకుండా చేసింది, హత్య చేయించింది, తన ఆయుష్ని పెంచుకుంటా ఉంది. ఎంత సిగ్గుపడాలో తెలుసా ప్రియులరా? నేను అందుకే మొత్తుకుంటూ ఉంటాను. వాక్యం తెలుసు కాబట్టి మొత్తుకుంటూ ఉంటాను. నేను ఎప్పుడు నాకు అనిపించింది రాత్రి, ఆ చావేదో నాకు వచ్చినా బాగుండి అనిపించింది రాత్రి. దైవ సాక్షిగా చెప్తున్నాను నేను. ఎంత నిరాడంబరుడండి, ఎంత సింపుల్గా ఉంటాడండి ప్రవీణ్ పగడాల గారు. ఎంత చక్కగా డిబేట్ చేస్తాడండి. ఒక వల్గర్ వర్డ్ కానీ, ఒక బూత్ మాట కానీ, ఒక పౌరుష పదజాలం కానీ వాడండి. గ్రంథాలను అవపాసన పెట్టిన ఒక యోధుడండి. మన రాష్ట్రంలో కాదు, మన దేశంలో కాదు, ప్రస్తుతానికి ఎక్కడ అలాంటి మనిషి దొరకడండి బాబు. ఏ పుస్తకం తీసుకున్నా, ఏ మతం మీదైనా, ఏ సందర్భం మీదైనా, ఏ అంటరానితనం మీదనైనా చాలా గొప్పగా మాట్లాడే వ్యక్తి, వక్త, అవధాని ఎవరైనా ఉన్నారంటే క్రైస్తవ ప్రపంచలోకానికి మనం కోల్పోయిన ప్రవీణ్ పగడాల గారండి. చంపేసిందండి అపవాది.
ఏం చేద్దాం? ఇప్పుడు మన కక్ష సాధింపు చర్య మనుషుల మీద కాదు, అపవాది నాశనం మీద. ఏం చేయాలి మనం? మరి ఏం చేస్తే వాడు చస్తాడు? ఇప్పుడు చదువుకునే విషయాలన్నింటిని బట్టి సకల జనులకు జస్ట్ విట్నెస్గా, సాక్షార్థమయ్యా, నువ్వేదేదో పెద్ద పెద్ద ప్రసంగాలు చేయక్కర్లేదు. అమ్మ అనుపమ, యేసుప్రభువే దేవుడని చెప్పు అని ఒక్క మాట చెప్తే చాలా అంట అనుపమకు. నేను అదే సాక్ష్యం. ఇక సాక్షార్థంగా ఒక్క మాట చెబితే చాలు, అటు తర్వాత అంతము వచ్చు. అందకుండా, సువార్త ప్రకటించకుండా అపవాదిగాడు ఎంత భయంకరమైన వేట్లేస్తున్నాడో కొన్ని సందర్భాలు చెప్పి నేను ముగించేస్తాను. నంబర్ 1, మొట్టమొదటికి ఇది ఏం చేస్తుందంటే తన ఆయుష్ని పెంచుకోవడం కోసం, బాగా వినాలి, ఫస్ట్ పాయింట్, సంఘాల మధ్య, సంఘాలలో ఉన్న పాస్టర్లలో చొరబడింది అది. అపవాదిగాడు తన ఆయుష్ పెంచుకోవడానికి మొట్టమొదటిగా వాడు వేసిన బాలం ఏంటో తెలుసా, గాలం ఏంటో తెలుసా? మొట్టమొదటిగా పాస్టర్లలో చొరబడింది ఇది. తెలుసా మీకు? చొరబడి క్రైస్తవ్యాన్ని 3800 ముక్కలు చేసింది. ఎన్ని ముక్కలు చేసింది మీకు తెలుసా? ఇప్పుడున్న డినామినేషన్ల సంఖ్య అంతా తెలుసా? 3800 ముక్కలు చేసింది. అంటే ఒకే సువార్త, ఒకే సత్యాన్ని పట్టుకున్న క్రైస్తవుల్ని ఒక్కటి కాకుండా చేసేసింది. అంటే అర్థం ఏంటి? నాదొక సిద్ధాంతం, మాస్టర్ గారిది ఒక సిద్ధాంతం, నూకరాజు బాబాయిది ఒక సిద్ధాంతం, ప్రసన్నది ఒక సిద్ధాంతం, ప్రవీణ్ది ఒక సిద్ధాంతం, స్టెఫెన్ది ఒక సిద్ధాంతం, బేబీ ప్రసాద్ ఒక సిద్ధాంతం, కుమారమ్మ గారిది ఒక సిద్ధాంతం. మేమందరం పట్టుకున్నది ఒకే బైబిల్. అంటే ఇప్పుడు ఒకే బైబిల్ పట్టుకున్న మనల్ని అభిప్రాయంలో ఒక్కటి కాకుండా చేసింది. నీ బోధ నీదే, నా బోధ నాదే. నేను చెప్పింది నువ్వు ఇష్టపడవు, నువ్వు చెప్పిన దానికి నేను ఏకీభవించను. నేటికి క్రైస్తవుల మధ్య డిబేట్లు సిగ్గు లేకపోతే సరే. డిబేట్లు ఎవరెవరికి మధ్య అంట? ఒక క్రైస్తవుడు, ఒక పాదిరి, మరొక పాదిరితో డిబేట్. సిగ్గు ఉండాలి కదా. ఎందుకు ఇదంతా ఈ సిగ్గులేని పని జరుగుతుందంటే దీని వెనకాల సిగ్గులేనోడు ఒకడు చేయిస్తున్నాడు. ఎందుకో తెలుసా? క్రైస్తవ పాదరులకే ఒకళ్ళకొకళ్ళకి కాకుండా చేస్తే వీళ్ళు దెబ్బలాడుకోవడమే సరిపోద్ది. ఇంక సువార్త ఎక్కడ ప్రకటిస్తారు? అర్థమవుతుంది మీకు? సువార్త ప్రకటించినంతకాలం నా ఆయుష్కు డోకా లేదో అని కాపర్ల మధ్య జొరబడింది. పాస్టర్లకి కాకుండా చేసేసింది. సిద్ధాంతాలకు ఎత్తైతే ఏమండి, ఒక ఊరు పాస్టర్ గారు మరొక ఊరు వెళ్ళి సువార్త ప్రకటించకూడదు. ఎందుకంటే లోకల్గా ఆయిగారి పర్మిషన్ తీసుకోవాలంట. మళ్ళీ నువ్వెలాగా లోకల్ గుండి చెప్పిసావు, ఎవడన్నా వచ్చి చెబుదామన్నా కూడా ఈడు సహకరించడు. అర్థమవుతుంది మీకు? ఎందుకంటే నా సంఘం ఎక్కడ పోద్దో, సత్యం తెలిస్తే వీళ్ళు నా నుంచి పోతే నాకు భూవేలాగా, నాకు గంజెలాగా, నాకు మెతుకులేలాగా, ఇలాగ అడుక్కు తినే బతుకులైపోయాయి. కాబట్టి అపవాదిగాడు రోజు రోజు ఆయుష్కాలాన్ని పెంచుకుంటూ పోతూ ఉన్నాడు. ఇందులో బాగా నోటిచ్చేయాలి. ఇదొక ఎత్తు అయితే సంఘాలుగా సిద్ధాంతాలుగా డినామినేషన్లుగా విడగొట్టి మనకే కాకుండా చేసి వాడు ఆయుష్ పెంచుకునేది ఒక ఎత్తు అయితే, ఇందులో దాదాపు 200 కోట్ల మందిలో ఒక విషబీజం నూరు పోసేసింది మన క్రైస్తవుల మధ్య. ఈ డినామినేషన్ల మధ్యలోనే అపవాదిగాడు పోసిన ఒక విషయం ఏంటంటే స్త్రీ వాక్యాన్ని ప్రకటించకూడదు. ఏం సిద్ధాంతం చెప్పండి ఇది? క్రీస్తు సంఘాలు అని చెప్పుకుంటున్న దౌర్భాగ్యపు బోధల్లో ఒక బోధ ఏంటో తెలుసా? స్త్రీ వాక్యాన్ని ప్రకటించకూడదు. ఎందుకని? సంఘాలలో పరిచర్యలలో ఎక్కువ చురుగ్గా ఉండేది ఎవరో? వాళ్ళు చురుగ్గా ఉంటే నేను పోతానన్న సంగతి ఎవరికి తెలిసింది? అది మ్యాటర్. అందుకని ఎలాంటి సున్నితమైన బాణం వేసిందో తెలుసా? స్త్రీలు వాక్యాన్ని ప్రకటించకూడదు అని సిద్ధాంతం తీసుకొచ్చింది. అది బైబిల్లో లేదులేండి, అది బైబిల్లో లేదు. యేసు క్రీస్తులోనికి బాప్తిస్మం తీసుకున్న మనం స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, ఏ భేదం లేదు, అందరం ఏకమై ఉన్నాం. మొట్టమొదటి సువార్తను ప్రకటించింది మగ్దలేని మరియ స్త్రీ కాదా? అపోస్తుల సాకారుల్లో స్త్రీలు లేరా? ఒక క్లెమెంతే లేదా? ఒక ప్రిస్కిల్లా లేదా? ఆలోచించండి ప్రియులారా, చాలామంది ఉన్నారు కదా. కాబట్టి అది బీజం.
విషబీజం నూరు పోసింది ఏంటంటే స్త్రీలు ప్రకటించకూడదు. అందుకని చాలామంది ఏం చేస్తున్నారు, మౌనంగా ఉంటున్నారు. అంటే మౌనంగా ఉంటున్నారంటే దానికి ఆయుష్ పెంచుతూ ఉన్నారు. అది ఎంత తెలివిగా ఉందో ఆలోచించండి ప్రియులారా. ఇంకా అది ఏం చేస్తుందో తెలుసా? ఏమండి, మనోళ్ళకి నూరు పోస్తుంది, క్రైస్తవులకి నూరు పోస్తుంది. ఏమని నూరు పోస్తుంది? మనం గుడికి వెళితే చాలు, సువార్తకి వెళ్ళవలసిన అవసరం లేదు. మనం గుడికి వెళితే చాలు, మనకు పరలోకం వచ్చేస్తుంది. గుడికి పోవడం, ఏడన్నా గోడ చూసుకోవడం, లేదంటే కుర్చీ చూసుకోవడం, ఫ్యాన్ చూసుకోవడం, చక్కగా 4 పాటలు పాడడం, 4 మాటలు వినడం, రూపాయి పాపాయి గళ్ళపెట్లు వేసేయడం, ఏమండి చివరిగా దీవెనలు తీసుకొని వచ్చాడు. ఆ కూర్చున్నంత ఆ గంట సేపు కూడా కొంచెంసేపు ఏమో ఎక్కువసేపు అయిందని వాళ్ళు కొంతమంది, ఏం బాధపడక పాపమ్మ గారు, తక్కువసేపు అయిందని మరి కొంతమంది, సొనుక్కునేవాళ్ళు కొంతమంది, గొనుక్కునేవాళ్ళు కొంతమంది. అది 4 గోడల మధ్య. మళ్ళీ ఆ 4 ఊరు బయటికి వెళ్ళి సువార్తకి వెళ్ళి ఏదో పాటుపడి పొడిచేసి వస్తే అనుకోవచ్చు. ఈ 4 గోడ అది మనం నియమించుకున్నవి, మనం నియమించుకున్న సంఘంలో మనం వచ్చి కూర్చోడానికి మనకు నొప్పి. వాణి చంపేది ఎప్పుడు? మనమంతా గుడికి వెళ్ళి వస్తే చాలు అని మనకు నూరు పోసింది. కాబట్టి మనం కూడా ఏం చేస్తున్నాం, మన డ్యూటీలే మనం చేసుకుంటాం, మన కూలిపల్లే మనం చేసుకుంటాం. వచ్చేసి ఆదివారం ఏదో మొక్కుబడిగా ఏం చేస్తాం, కొంచెం కూర్చొని వస్తాను. మరి దాన్ని చంపేది ఎప్పుడు? నువ్వు ఏసు వచ్చేది ఎప్పుడు? ఏసు రావాలంటే నీ చేతిలోనే ఉంది. అపవాది చావాలన్నా కూడా నీ చేతిలోనే ఉంది. అది ఇంకా ఏం చేస్తుందో తెలుసా? నేను 3 చెప్పాను. ఏం చెప్పాను? సంఘ కాపురుల మధ్య చిచ్చు పెట్టేసింది, డినామినేషన్లుగా విడగొట్టేసింది, ఒకడికొకడు కాకుండా చేసేసింది. రెండోది ఏం చెప్పాను నేను? ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చి పెట్టేసింది. 200 కోట్ల మంది క్రైస్తవులు ఏంటది? స్త్రీ వాక్యాన్ని, సువార్తను చెప్పకూడదు. మూడోది ఏం చెప్పాను? సాధారణంగా 99% మంది క్రైస్తవులకి గుడికెళితే చాలు మనకి పరలోకం వస్తుంది, సువార్త చెప్పనక్కర్లేదు, అది అయ్యగారి పని అని నేర్పించేసింది. అది నేర్పించేసింది. ఇక 4వది జాగ్రత్తగా మీరు నోట్ ఇచ్చేయండి ప్రియులారా. అది ఏంటంటే, అపోస్తులందరూ ఎవరెవరైతే అపోస్తులుగా ఉన్నారో ఈ వాయిస్ ఇచ్చే వాళ్ళందరినీ చంపేస్తూ ఉందండి. అది మొట్టమొదటిగా వాయిస్ ఇచ్చింది ఎవరు? బాప్తిస్మం ఇచ్చు యోహాను. తర్వాత వాయిస్ ఇచ్చింది ఎవరు? యేసు ప్రభు. అంతే కదా? వెళ్ళి చెప్పండి ఆ నక్కతో, మళ్ళీ 3 రోజుల వరకు నేను ఇక్కడే ఉంటాను అన్నాడా? ఏ రోజైనా జిత్తులు మార నక్కతో వెళ్ళి చెప్పండి అన్నాడా లేదా? వాయిస్ ఇచ్చాడు. పరిశీలన లేకపోడేశాడు, సద్దుకైన లేకపోడేశాడు, శాస్త్రం లేకపోడేశాడు, నిజాన్ని నిర్భయంగా మాట్లాడాడు, సద్బోధకుడుగా పేరు తెచ్చుకున్నాడు. అలాంటోని చంపేసింది ఎవరు? ఆ యోధ జాతి కదా, ఆ యోధ మతం కదా, చంపేశారు. వాయిస్ ఇచ్చిన యోహాను చంపేశారు, వాయిస్ ఇచ్చిన యేసు ప్రభుని చంపారు. ఆ తర్వాత వాయిస్ ఇవ్వడానికి మరొక ఆయన లేచాడు. ఆయన ఎవరో కాదు, స్టెఫెను కూడా ఏం చేశాడు? ఓ ముస్కరులారా, ఓరే మూర్ఖులారా, యేసు ప్రభుని హత్య చేసిన వాళ్ళు మీరే కదంటరా అన్నాడు. ఆయన ఏం చేశారు? ఆయన వాయిస్ కూడా లేకుండా చేశారు. ఆ తర్వాత వాయిస్ ఎవరిచ్చారు? పెంతెకోస్తు పండుగ దినాన పేతురు గారు ఇచ్చారు. పేతురు గారు కూడా అదే కదా అన్నాడు, మీరే ఆయన్ని హత్య చేసి చంపేశారు, మీరే చంపేశారు అన్నాడు. అన్నందుకు ఈయన కూడా ఏం చేశారు? ఈయన కూడా చంపేశారు. అపోస్తులందరూ వాయిస్ ఇచ్చారు, అపోస్తులందరూ చంపేశారు. ఎవరిని బ్రతకనిచ్చారు చెప్పండి? చివరాఖరికి కడమ అపోస్తుడు పౌలు కూడా వాయిస్ ఇచ్చాడు. పౌలు కూడా వాయిస్ లేకుండా ఏం చేశారు? తల నరికి రోమాలో చంపి పడేశారు. అంటే వాయిస్ ఇచ్చామనుకోండి, ఎవడైనా అలాంటోడు ధైర్యం చేసి పబ్లిక్లోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తే ఏం చేస్తుంది? అది ఇలా చంపేస్తే ఏం చేసేవాళ్ళు? ఇప్పుడు నన్ను చంపేశారండి, ఇది ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నాను, ఒప్పాళ్ళు సూర్యరావు గారి ఇంటి దగ్గర నన్ను ఎవడో వచ్చి చంపేశాడు, నరికేశాడు, పోగులు పెట్టేశాడు. రేపు పొద్దున్నే మీరు గుడికి వెళ్తారా? మీ సంఘానికి ఇంకెవడైనా ఇంకొకడు పాస్టర్గా వస్తాడా? చెప్పండి. అంటే ఒక వ్యక్తిని చంపించి క్రైస్తవ్యంలో భయాన్ని నెలకొల్పుతున్నవాడు ఎవడో తెలుసా? సాతానుగాడు. సువార్త ప్రకటించకుండా సత్యాన్ని అడ్డుకుంటూ ఆయుష్ను పెంచుకుంటూ పోతున్నాడు ఎవరో? నరహంతకుడైన అపవాది. ఇదొక ఎత్తైతే, ఒకవేళ నాలాంటోడు ఎవరైనా సాహసించి సువార్తకు వెళితే
ఆయా గ్రామాలలో ఉన్న మనుషులను వాడు రేపుతున్నాడు. అడుగు దేవ సహాయం అనేవాడు వస్తున్నాడు. వాడు ఏజెన్సీలో జొరబడతా ఉన్నాడు. ప్రతి పల్లెను, ప్రతి గ్రామాన్ని, ప్రతి ఇంటిని, ప్రతి పేటను, ప్రతి వాడను, ప్రతి వీధిని దర్శించుకుంటూ ప్రతి వ్యక్తికి కరపత్రం పంచుతున్నాడు. కాబట్టి వాడిని ఎలాగో మనం ఆపలేం, ఎందుకంటే వాడు చావడానికైనా సిద్ధంగా ఉన్నాడు. ఆ దేవ సహాయం అనేవాడు వాడిని ఎలాగో మనం ఆపలేం. కాబట్టి మరి ఏం చేయాలి? గ్రామ ప్రజలను రెచ్చగొడదాం. ఎవరిని రెచ్చగొడదాం? అక్కడ ఏ ఏ గ్రామాల్లోకి వెళతాడో ఆ గ్రామ ప్రజలను రెచ్చగొడదామని ఆ గ్రామాలలో కొంతమంది ఉన్మాదులను లేపది ఏం చేస్తుందో తెలుసా? బోర్డులు పెట్టిస్తుంది. ఈ మధ్య సైతాన్ గడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏమని బోర్డులు పెట్టిస్తుందో తెలుసా? అన్యమత ప్రచారము ఈ గ్రామములో చేయరాదు, మా గ్రామములో సువార్త ప్రకటించరాదు. భయపడ్డోడు ఏం చేస్తాడు? పోతే కొట్టేస్తారేమో అన్నవాడు ఏం చేస్తాడు? వెళ్ళడు. అంటే గ్రామాలలోకి సువార్తను తీసుకెళ్లకుండా ఏం చేస్తున్నాడు వీడు చెప్పండి? ఆపుతున్నాడు. అదే రికార్డింగ్ డ్యాన్స్ చేస్తే అక్కడ ఎవరైనా ఆపుతారా? అదే సువార్త ప్రకటించడానికి వెళితే పర్మిషన్ ఉందా అంటారు. మరి రికార్డింగ్ డ్యాన్స్ చేయడానికి పర్మిషన్ ఉందా? ఉండవు. అలాంటి వాటికి ప్రభుత్వాలు కూడా ఏం చేస్తాయి? ఒప్పుకుంటాయి. ఎందుకంటే ఉత్సవాలు కదా, మహోత్సవాలు, మనుషులను బాగు చేసే కార్యక్రమాలు. నిజమండి. లోకం ఎట్టుపోతుంది ప్రియులారా. దీనంతటి వెనక ఒకడు రంగు పులుముతున్నాడు. వాడే రంగురంగులుగా ఏమండి ఊసరబుల్లిలా దేనికి ఏ ఎండక గొడుగు పట్టి ఒక దుష్ట శక్తి, వాడే అపవాది. ఫైనల్గా ఒక మాట చెప్పి నేను ముగిస్తానండి. దీనంతటికి గల కారణం ఏంటంటే మనుషులకి, ముఖ్యంగా క్రైస్తవులకి సుఖాన్ని మరిగేలా చేశాడండి వీడు. అపవాది కూడా ఏం చేశాడు? సుఖం మరిగేలా చేశాడు. పాస్టర్ గారికి కూడా కష్టం ఉండకూడదండి. చక్కగా ఏదో అల్లా ఆదివారం నీట్గా గంట సేపు కుదమట్టంగా ముద్దపప్పులాగా తయారైపోయి అక్కడికి వెళ్ళి ఆ గంట సేపు ఊదరగొట్టు రావడం నేర్చుకున్నాడు. విశ్వాసులు కూడా సుఖం మరిగారండి. అల్లా ఆదివారమే చక్కగా నీట్గా తయారైపోయి కుదమట్టంగా విండి రావడం నేర్చుకున్నాడండి. సుఖం కావాలండి. ఇంకా మిగతా 6 రోజులు దేవునితో కానీ, సువార్తతో కానీ, ఇక దేవుని పనితో కానీ ఏ సంబంధం ఉండదండి. నిజమండి. అంటే మనుషులకు సుఖం నేర్పాడంటే అర్థం ఏంటి? మనం సుఖపడితే వాడు ఆయుష్ పెరిగిపోద్ది. మనం కష్టపడ్డాం అనుకోండి, సువార్తను చేతబట్టుకొని కత్తిని చేతబట్టి యుద్ధ వీరుల్లాగా సమాజంలోకి వెళుతున్నాం అనుకోండి, నువ్వు సువార్త పేరుతో ఒక్క అడుగేస్తే వాడి ఆయుష్ 1 సంవత్సరం అయిపోతుంది, తరిగిపోతుంది. దానికి భయం సువార్త అంటే. అందుకనే మనల్ని సువార్తకు వెళ్లకుండా సుఖం నేర్పించేసింది. మనకి ఎంత సుఖం నేర్పించేసిందో అపవాది గారు తెలుసా మీకు? అసలుకి ఎలా ప్రకటించాలి, ఎప్పుడెప్పుడు ప్రకటించాలో తెలుసా? తిమోతికి రాసిన పత్రికలో అంటాడు కదా పౌలు గారు, మీరు సమయమందు అసమయమందు. ఎందుకన్నాడు ఆ మాట? ఎందుకన్నాడండి? వాడేం చేశాడు? పేతురు రాసిన పత్రికలు మనం చదువుకున్నాం కదా. ఏం చేస్తున్నాడంట? వాడేం చేస్తున్నాడట? వాడు ఏం చేశాడు? ఇందాక చదువుకున్నాం కదా మనం. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనని వెతకుతూ తిరుగుతున్నాడు. ఎప్పుడెప్పుడు తిరుగుతున్నాడు? సమయమనక అసమయమనక. ఇప్పుడు వాడు టైం లేకుండా తిరుగుతున్నాడండి. రాత్రి అనక పగలనక తిరుగుతున్నాడు. దేనికి తిరుగుతున్నాడు? వాడు ఆయుష్ పెంచుకోవడానికి. మరి వాడు ఆయుష్ లేకుండా చేయాలంటే మనం అంతే రేంజ్లో కష్టపడాలి. వాడు ఆయుష్ పెంచుకోవడానికి ఏం చేస్తున్నాడు? సమయమనక అసమయమనక. ఎవరిని మృంగుదనా, ఎవరిని పాడు చేద్దామా, ఎవరిని నాశనం చేద్దామా, ఎవరిని లేపేద్దామా, ఎవరికి తప్పుడు ఆలోచనలు పుట్టిద్దామా, ఎవరిని హత్య చేద్దామా, ఎవరిని మర్డర్ చేద్దామా, ఎవరిని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరణిద్దామని వాడు తిరుగుతుంటే వాడి చర్యలు తిప్పికొట్టడానికి మనం ఎలా తిరగాలి? వాడికంటే ఇంకో కొంచెం ఎక్కువగానే కష్టపడాలి. అందుకన్నాడు పౌలు గారు, ఏమన్నాడు? సమయమందు అసమయమందు. ఏం చేయాలంట మనం? దేని గురించి? అది మ్యాటర్. మరి మనం సమయమందు అసమయమందు ప్రయాసపడుతున్నామా? కొంచెం సమయం ఎక్కువైతే సనుక్కుంటున్నామా? సమయమందు అసమయమందు ప్రయాసపడుతున్నామా మనం? నిజం చెప్పండి. పడుతున్నామా? సుఖపడుతున్నామా? మనకున్న సుఖం ఎవరికి ఉందండి?
దేవుని బిడ్డలారా, మీ గురించి నేను మాట్లాడేది, మన గురించి నేను మాట్లాడేది. మనకు సుఖం నేర్పించేసిందండి అదే. కష్టపడొద్దు మీరు. అమ్మో, ఎందుకు మీరు కష్టపడడం? ఇచ్చేస్తాడు. మీకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాడు? దేవుడి పిల్లలు మీరు. మీరు దేవుని స్వరూపం, మీరు దేవుని పోలిక. మీకు కాకపోతే ఎవరికి ఇస్తాడు? అల్లా గుడికి వెళ్ళొస్తే చాలు, అయ్యగారు అల్లా రోజు నువ్వు వెళ్ళి వాక్యం చెప్పొస్తే చాలు, కష్టపడక్కర్లేదు అని క్రైస్తవులకి సుఖమనే మందు నూరు పోశాడు ఎవరో అని ఉందా బైబిల్లో? చూద్దాం ఇప్పుడు చివరిగా మాట ప్రార్థన చేసుకుందాం. అందరూ బైబిల్ ఓపెన్ చేద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం నుండి జాగ్రత్తగా ప్రార్థన చేసుకుందాం. లోభులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, వీళ్ళందరూ ఎవరో తెలుసా? క్రైస్తవులే. వీళ్ళందరూ క్రైస్తవులేనండి. అలా చేసింది అందరినీ. కానీ పైకి మాత్రం సంకలో బైబిల్ ఎట్టేసి ఏమి ఎరగనట్టు నడుస్తూ ఉంటాం మనం. ఆ నడక కూడా అమ్మో కాలు కింద ఉన్న సీమ చచ్చిపోద్దాం అన్నట్టు నడుస్తూ ఉంటాం మనం. అంత మాయా, మనల్ని ఎంత మాయలోకి నెట్టేసిందో చూడండి. అది మనకి ఏ పాపం తెలియదు అన్నట్టు నడుస్తూ ఉంటాం మనం. ఏమి ఎరగనట్టు నడుస్తూ ఉంటాం మనం. చేతిలో బైబిల్ చూస్తే ఎవరన్నా చూస్తే బాబు యేసు బాబు దిగొచ్చినట్టు కనపడతాం మనం. అంత సౌమ్యంగా కనపడతాం. ఆయనకిలాగే ఇలా 2 ఏళ్ళు ఇట్టాం కాబట్టి సరిపోయింది. కానీ అంత సౌమ్యంగా కనపడతాం. కానీ మనలో ఉన్నంత దరిద్రం ఇంకోటిలో ఉండదట. అది చెప్తున్నాడు. లోబులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. అది చూడండి, దేవుని కంటే సుఖ అనుభవాన్ని ఎక్కువగా ఎవరు? మనమే. మనకేమి నేర్పిందంటది? ఎవరికంటే ఎక్కువ సుఖం కోరుకుంటున్నాం మనం? ఎందుకని అంటే దేవుడు కూడా 24 అవర్స్ పనిచేస్తున్నాడా? అవును. 24 గంటలు యేసు ప్రభు మన పక్షాన నేటికి ఏం చేస్తున్నాడు తెలుసా? విజ్ఞాపనము చేయుచున్నాడు. మరి మనం ఏం చేస్తున్నాం? 24 గంటలు చేస్తామా? హోల్ నైట్ ప్రేయర్ అని పెట్టుకుంటాం మనం. ఏం ప్రేయర్ అది? హోల్ నైట్. హోల్ నైట్ అంటే అర్థం ఏంటి? రాత్రంతా ఏటట? హోల్ నైట్ అంతా చేస్తామా మనం? శుభ్రంగా తినొస్తాం 10-11 మనం కదా. ఆ తర్వాత వాక్యం అయింది దాకుంటాం. మళ్ళీ తర్వాత ఎవరి దారి వాళ్ళదే. నైట్ అంతా ప్రార్థన చేస్తామా? మరి యేసు ప్రభు ఏం చేస్తున్నాడంట? 24 గంటలు, ఏమండి, 24/7 ఆయన ఏం చేస్తున్నాడు? మన కోసం ఎప్పటికీ ఏం చేస్తున్నాడు? ఆయన విజ్ఞాపన చేస్తున్నాడండి. మరి మనం ఏం చేస్తున్నాం? 24 అవర్స్లో 1 అవర్కే బాధపడుతున్నాం మనం. మనకు సుఖం ఎక్కువ, ఆయనకు సుఖం ఎక్కువ. అందుకే రాయించాడు. ఏమి రాయించాడు? దేవుని కంటే, చదవండి ఆ పదాన్ని, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు వాళ్ళు ఎలాగుంటారంటే పైకి భక్తిగా ఉంటారంట. ఆ భక్తి తాలూకు శక్తి మాత్రం వాళ్ళలో ఇట్టి వారికి ఓ తిమోతి నీవు విముఖుడువై ఉండు, పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి రోజు గుడికెళ్ళి నేర్చుకుంటూ ఉంటారు. కానీ జ్ఞానం మాత్రం వాళ్ళకి అబ్బదు. ఏమండి, ఎన్నే ఎంబ్రే అనే వాళ్ళల్లో ఇలాంటి వాళ్ళే ఉన్నారు. సత్యం తెలుసు కానీ సేవకులు చెబితే వాళ్ళను కూడా బెదిరిస్తారు. అవసరమైతే సేవకులను కూడా అసహించుకుంటారు. నిజమాడినోడిని అసహించుకుంటారు. లోకంలో ఉన్న అన్యులు, హైందవులు, ముస్లింలు వీళ్ళు మాత్రమే కాదంట, విశ్వాసులు కూడా పాస్టర్ని ఏం చేస్తారంట? ఏదన్నా గట్టిగా చెప్తే వాయిస్ ఇస్తే పాస్టర్ గారు మాకు వద్దంటారట. అలాగ అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారంటే పేర్లు కూడా చెప్పాడు. ఎన్నే ఎంబరైన వాళ్ళు ఏం చేశారు? మోషే గారు యథార్థంగా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయారంట అని చెబుతూ, ఎన్నే ఎంబ్రైన వారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. సత్యాన్ని ఎదిరించేది అపవాది అయితే ఆ సత్యాన్ని ఎదిరించేలాగా చేస్తుంది అపవాది. ఎవరితోనంట? విశ్వాసులైన క్రైస్తవులతోనే. వాడు ఎదిరిస్తూ వాడికి ఏజెంట్లుగా మిమ్మల్నే పెట్టేసుకొని సత్యాన్ని చెబుతున్న పాస్టర్ని ఎదిరించే విశ్వాసుల్ని వాడి పక్షాన్ని పెట్టేసుకుందంటది. సత్యాన్ని ఎదిరించేవాడు ఎవడో అన్యుడు అనుకుంటే పొరపాటు. ఆ ఎదిరించే శక్తి ఎవరిలో రేపుతుందంటది? విశ్వాసుల్లోనే రేపుతుందంట. చూడండి ఎంత బాగా రాసిందో. ఎన్నే ఎంబ్రేనే వాళ్ళు మోషేని ఎదిరించినట్టు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. అయినను వారి అవివేకమేలాగు
తేటపడునో అలాగే వీరిది కూడా అందరి ఎదుట తేటపడే రోజు ఒక రోజు ఉంది. ఇక ముందుకు వీరు సాగరు. అయితే నీవు నా బోధన విన్నావు, నా ప్రవర్తన, నా ఉద్దేశాలు, నా విశ్వాసం, నా దీర్ఘశాంతం, నా ప్రేరణ, నా ఓర్పు, ఇవన్నీ నువ్వు చూసావు. రాత్రనక పగలనక నేను కష్టపడ్డాను. తిమోతి నెక్స్ట్ అదే చెప్తున్నాడు, నేను రాత్రనక పగలనక కష్టపడ్డాను. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి దయచేసి. అందుకన్నాడు 4:1 దేవుని ఎదుట సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడని, ఆయన రాజ్యము తోడని నేను ఆనబెట్టి చెప్పున్నదేమనగా వాక్యాన్ని ప్రకటించు తిమోతే. ఏమన్నాడు? రాత్రనక పగలనక ఏం చేయమన్నాడు? వాక్యము అన్నాడు. వాక్యం అంటే ఏంటి? పేతురు రాసిన మొదటి పత్రిక తీశారా? 1వ అధ్యాయం 24వ వచనం. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారు అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది. గడ్డెండిపోద్ది, దాని పువ్వు రాలిపోద్ది. అయితే వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. తిమోతికి ఏం చెప్పాడు? తిమోతి వాక్యమును ఎప్పుడెప్పుడు ప్రకటించము? సమయమనక వాక్యమును ప్రకటించమన్నాడు. ఇక్కడేమన్నాడు? ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచునన్నాడు. వాక్యం అంటే ఏంటి? అక్కడే రాశాడు చూడండి, మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. వాక్యం అంటే ఏంటి చెప్పండి? సువార్త. తిమోతి సువార్త ప్రకటించు. సమయమనక. ఒకవేళ సువార్తలో చావుంటూ వస్తే ప్రవీణ్ పగడాల్లాగా అది నీకు వరం, అది నీకు జీవ కిరీటం. అందుకన్నాడు పౌలు, మేము వదకు సిద్ధమైన గొర్రెలం. మమ్మల్ని ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా చంపేస్తారో మాకు తెలీదు. మా కుత్తుక తెగిపోయేంత వరకు మా గలం ఆగదు. మా పీక నరకబడేంత వరకు మా స్వరం సువార్త కొరకై ఆగదు, సాగాల్సిందే. ఆ నినాదంతో పనిచేశారు. అపవాదిని చంపడానికి ప్రయాసపడ్డారు. ఎవరు? ఒకనాటి అపోస్తులుడు. మరి మనం ఏం చేస్తున్నాం? మనకు శుభ్రంగా సుఖం నేర్పించేసింది ఎవరది? సువార్తకి వెళ్ళొద్దని నేర్పించింది ఎవరది? గుడికి వెళితే చాలని నేర్పించింది ఎవరది? సంఘాలకు మధ్య పడకుండా చేసింది ఎవరది? ఏం చేద్దాం మరి? ఇప్పుడు వచ్చి నినాదాలు చేస్తున్నారు. ఒక చావయ్యాక ఇప్పుడు వచ్చి నినాదాలు చేస్తున్నారు. ఏమన్నా తెలుసా? ఇప్పటికైనా క్రైస్తవ లోకమా మనం అంత ఏమవ్వాలి? ఏకమవ్వాలి. ఇప్పుడైనా మించిపోయింది లేదు ప్రియులరా. అపవాదిని అంతం చేయాలంటే మనమంతా కష్టపడాలి. దేవుడి మాటలు మన వినికిల్లో ఫలింపజేయనుగాక.